నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తుది శ్వాస వరకు మనువాదానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించారని, వారే మన ఆధునిక భారతావని నిర్మాతలని, వారు చూపిన మార్గంలో మనువాదంపై మహోద్యమం చేపట్టాలి అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. హన్మకొండ టీఎస్ యూటీఎఫ్ భవనంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జనజాతర సభ నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు జాతరకు ఓరుగంటి సాంబయ్య అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా హాజరైన స్కైలాబ్ బాబు మాట్లాడుతూ, పూలే అంబేద్కర్ పుట్టిన ఏప్రిల్ నెలను కేవీపీఎస్ మహనీయుల మాసంగా పాటిస్తోందన్నారు. కుల వివక్ష అంటరానితనంపై పూలే అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం దశరథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి ప్రభాకర్ రెడ్డి, బొట్ల చక్రపాణి, మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొడుగు వెంకట్, కేవీపీఎస్ జిల్లా నాయకులు ముడుసు నారాయణ, జి అశోక్, దానబోయిన రాంబాబు, గాదె రమేష్, సుకర్ణ, రెనుకుంట్ల చందర్, కోడేపాక సదయ్య, వేల్పుల రవి, వేలు సుమన్, కుమ్మరి రవీందర్, కుమారస్వామి, లతీఫ్, మల్లయ్య, యాకయ్య, విజయ, సుభద్ర, మమత తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ వెలుగులోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నాల్లో పూలే అంబేద్కర్ జనజాతర సభలు నిర్వహిస్తుంది. పూలే అంబేద్కర్ ఆశించినటువంటి ఆశలు వర్షాల్ని దేశం కోసం కన్నా కవి ఈనాటానికి విస్పర్చాలనే ఉద్దేశమే ఈ జాతర కార్యక్రమాలు జరుగుతుంది. జ్యోతిబా అంబేద్కర్ యొక్క ఆశయాలకు విరుద్ధమైనటువంటి పరిపాలన కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే అందరికీ విద్య కావాలని మహాత్మా జ్యోతిబా పూలే కృషి చేస్తే ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర బీజేపీ సర్కార్ దాంట్లో రిజర్వేషన్లు లేకుండా కోట్లు ఉన్నటువంటి వాళ్ళే చదువులు కొనుక్కోవాలి తప్ప అత్యంత నిరుపేద మధ్యతరగతి ప్రజలకు రిజర్వేషన్లు ఇవ్వం, చదువు ఉన్నత చదువుల్ని దూరం చేస్తామని చెప్పి కేంద్ర బీజేపీ సర్కార్ యోచిస్తాం. అందుకని నూతన జాతీయ విద్యా విధానం అనేది మెజారిటీ అట్టడుగు వర్గాలకి అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో ఉంది. ఇది ఆ పూలే ఆలోచనలకు విరుద్ధంగా ఉంది అనేటువంటిది నేను చెప్పగలను. అదేవిధంగా ఏ మనువాదానికి వ్యతిరేకంగా తన తుది శ్వాస వరకు పోరాటంలో జ్యోతిబా పూలే అదే మనువాదులు ఈరోజు దేశాన్ని ఏలటం వల్ల ఈ దేశంలో మత విద్వేషాలు కుల కొట్లాటలు పెట్టడం తప్ప ఈ దేశం యొక్క అభివృద్ధి అనేటువంటిది దిగజార్చేటువంటి వైపుగా అడుగులేస్తాం. దేశం యొక్క అభివృద్ధి బీజేపీ 11 ఏళ్ల కాలంలో ఎటువైపు దిగజారింది అని చెప్పేసానంటే ప్రపంచ ఆకలి సూచికలో సోమాలియా కంటే మన దేశం వెనుకబడ్డది, పక్కనున్న బంగ్లాదేశ్ కంటే శ్రీలంక కంటే బాగా వెనుకబడ్డటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మానవ అభివృద్ధి సూచికలో 107వ స్థానంలో ఉంది భారతదేశం. ఇంతగా ఎందుకు దిగజారుతుంది గురించి ఆలోచించట్లేదు. కార్మికుల కనీస వేతన చట్టాన్ని నీరుగార్చడమే కాదు, కొత్తగా లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. అదేవిధంగా రైతాంగానికి వ్యతిరేకంగా కనీస మద్దతు ధర ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి 750 మంది రైతుల్ని పొట్టలు పెట్టుకున్నారు. ఇట్లాంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడం కోసమని మత కొట్లాటలు అగ్గగో చైనా, పాకిస్తాన్ అని చెప్పడం, దేశంలో హిందూ ముస్లిం గొడవల్ని సృష్టించడం, గ్రామాలు సృష్టించడం గడుపుకోవాలని బీజేపీ ఆలోచిస్తుంది. అంటే పూలే ఆలోచనలకు విరుద్ధంగా, ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర బీజేపీ సర్కార్ యోచిస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని కంప్లీట్ రద్దు చేయాలని ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఎందుకు అంటే రాజ్యాంగం అంబేద్కర్ రాస్తున్న కాలంలో ఏర్పడినటువంటి బీజేపీ తల్లి సంస్థ ఆర్ఎస్ఎస్ ఏం చెప్పిందంటే ఇది అతుకుల కొంత రాజ్యాంగం, ఇది అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి అరువు తెచ్చుకున్న రాజ్యాంగం, మనకు అప్పటికే ప్రాచీన భారత రాజ్యాంగం ఉంది, అది మనుస్మృతి, దాని ప్రకారంగా నడవాలి తప్ప ఈ రాజ్యాంగం ఎందుకు అని చెప్పారు. కానీ ఈ రాజ్యాంగం ఎందుకు పనికిరాదన్నారు వాళ్ళు. ఈ రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పింది. ఈ రాజ్యాంగం స్త్రీ పురుష లింగ భేదం లేకుండా మనుషులందరూ సమానమే అని చెప్పింది. కుల మత విద్వేషాలు ఉండకూడదని చెప్పింది. అన్ని కులాలు సమానమే తప్ప ఒక కులం కంటే ఎక్కువ తక్కువ అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ దేశ రాజ్యాంగం చెప్పలేదు. ఇది వాళ్ళ కంటగింపుగా మారి మనుస్మృతిలో మనిషిని మనిషిలాగా చూడకుండా మనుషుల మధ్యలో అంతరాల్ని పెంచితే భారత రాజ్యాంగం చట్టం ముందు అందరినీ సమానంగానే చూసింది. అందుకనే ఈరోజు కేంద్ర బీజేపీ సర్కార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ముక్కలు చేయాలని చూస్తుంది. ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్ ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది, ఆయన నిర్దోషి అని చెప్పి ప్రకటించింది. స్టాన్ స్వామి అనే గిరిజన హక్కుల కార్యకర్త జైల్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది.
అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రశ్న ఒక్కరిని దేశద్రోహిగా ట్రీట్ చేస్తున్నది కేంద్ర బీజేపీ సర్కార్. దీన్ని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఫెడరలిజం ఈరోజు కేంద్ర రాష్ట్ర సంబంధాలను నీరుగారుస్తుంది. వామపక్ష సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉంది. ఇట్లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉన్నదో కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట కూడా అక్కడ హక్కులు కాలరాయటమే కాదు, గవర్నర్ల వ్యవస్థను తీసుకొస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బడ్జెట్ ఇవ్వట్లేదు, వాళ్ళకి రావాల్సిన జిఎస్టీ వాటా ఇవ్వట్లేదు. ఆ రకంగా ఈరోజు వివక్ష పాటిస్తున్న పరిస్థితి. అందుకనే ఫెడరలిజాన్ని కూడా నీరుగారుస్తుంది. దానికి తోడు సెక్యులరిజం, ప్రమేయం లేని రాజ్యాంగం ఉండాల్సిన చోట ఒక దేశ ప్రధానమంత్రి ఒక మతోన్మాదిలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడం ద్వారా అంబేద్కర్ ఆలోచనని విరోధిగా వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. అందుకనే పూలే అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఈ పూలే ఆలోచన తీసుకెళ్లేలో ఉన్నాం. కాశ్మీర్ పెహల్గా అయినటువంటి టెర్రరిస్ట్ దాడి, దీని వెనకాల ఉన్నటువంటి అసలు మతలాభ అంతర్జాతీయ స్థాయి సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో బాంబు ప్రేలులు ఎందుకు జరుగుతున్నాయి, టెర్రరిస్ట్ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇది పాకిస్తాన్ ముస్లిం టెర్రరిస్టులు ఒకవేళ ఇక్కడ దాడి జరిగితే వాళ్ళు మన దేశంలోకి ఎందుకు చొరబడ్డారు? నిఘా వైఫల్యం ఉంది, ఇక్కడ భద్రత వైఫల్యం ఉంది, ఎందుకు ఈ దాడి? దీన్ని కేంద్రం యొక్క అసలు జమ్మూ కాశ్మీర్ నోట్లు వేస్తే టెర్రరిస్టుల నుంచి రక్షించుకుంటాం. కాశ్మీర్ 70 ఆర్టికల్ రద్దు చేస్తే 35A వస్తే సమస్య పోతుంది, నాశనం అయిపోతుందని చెప్పి మోడీ గారే స్వయంగా మాట్లాడారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఎందుకు టెర్రరిస్ట్ దాడి జరిగింది? అమాయక పర్యాటకుల ప్రాణాలు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది అంటే చాలా కీలకమైనటువంటి అంశం మన ముందున్నది. ఈరోజు ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఈ టెర్రరిస్ట్ దాడులు జరుగుతున్నాయి. అందుకని దీన్ని పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఆయన నవయువకుడు రీసెంట్గా పెళ్ళయింది. ఆయన ముష్కర్లతో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ తుపాకులు లాక్కోవడానికి ప్రయత్నం చేసిండు. అనేక మంది పర్యాటకుల ప్రాణాలు కాపాడాలని ప్రయత్నం చేసిండు. ఈ వెలుగులో ఏం జరిగింది? తాను కూడా టెర్రరిస్టుల కాల్పులకు చనిపోయాడు. ఇది ముస్లింలు ఇద్దరు చనిపోయారు, క్రైస్తవులు చనిపోయారు, విదేశీయులు చనిపోయారు. అందుకని టెర్రరిస్టులకి మతంతో కులంతో పని లేదు. టెర్రరిస్టులకి మానవ మారణ హోమం సృష్టించాలి, హింసను ప్రేరేపించాలనుకుంటారు తప్ప మతంతో కులంతో పని లేదు. అందుకనే ఈ దేశమంతా ముక్త కంఠంతో ఖండించాలి టెర్రరిస్ట్ దాడిని తప్ప విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వైపు ప్రయాణం చేయకూడదు. అందుకనే పూలే అంబేద్కర్ జనజాతర సందర్భంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, రిజర్వేషన్లు రక్షించుకుందాం, ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం, అల్టిమేట్గా దేశాన్ని రక్షించుకుందాం అనే పద్ధతులలో పూలే అంబేద్కర్ జనజాతరలు జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ పులి ఆశయాలను రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మన్మాన్ని